వన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో నెక్స్ట్ వింత బ్యాచ్ వస్తున్నారండి. ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం సినిమా నచ్చితే ఏం చేస్తాం? మళ్ళీ చూస్తాం. అది రొటీన్. వీళ్ళు చాలా వెరైటీ అనమాట. అంటే వీళ్ళ వీరాభిమానాన్ని చాటుకోవడానికి ఆ సినిమాని ఓ వెరైటీ స్టోరీలో మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఎవరు అంటే వాళ్ళు రవి, కిరణ్, అబ్బా చంకి. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ. మన గూడెంలో వైన్ షాప్లన్నీ మూసేస్తున్నారు సామె. జనాలంతా ఒక్కొక్కడు మారిపోయి బాగుపడిపోతున్నారు సామె. మన ఊరు బొక్కైపోవాలంటే, మన ఊరు వల్లక్కడైపోవాలంటే ఏం చేయాలో చెప్పు సావే, చెప్పు సావే, చెప్పు సావే. నమ శివాయ, నమ శివాయ, సర్వేశ్వరాయ నమ శివాయ, సర్వేశ్వరాయ నమ శివాయ, సర్వేశ్వరాయ సర్వేశ్వరాయ. మన ఊర్లో ఉన్న 535 మంది జీవితాలు బొక్కైపోవాలంటే మన ఒంటికి ఉన్న రంధ్రాలు 9, మన ఊరికి ఉన్న దారులు 12, మన ఆవిడకున్న అక్రమ సంబంధాలు 27. అదే 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 మా ఆవిడకున్న అక్రమ సంబంధాలు 27. మొత్తం 48 రోజులు, ఒక్క మండలం. పో ఇటు ఒకటి పోయి వెతుకో. నీకేం కాదు. వాడిని ఎలా గుర్తుపడ్డావు సావే? ఏదో ఒక పనికిమాలిన నక్షత్రంలో ఎక్కడో చోట 25 ఏళ్ల క్రితం పుట్టే ఉంటాడు. బీర్ బాటిల్ మూతలు లాంటి కళ్ళు, ఫుల్ బాటిల్ అంత చెయ్యి. ఆనవాళ్ళు పట్టేది ఎలా సావే? వాడి వాసన నీకు తెలుస్తుంది సిద్ధా. వాడిని చూస్తే పంచభూతాలు గొంతెత్తుకుని పచ్చి బూతులు తిడతాయి. నేల కంపరంతో ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధా. ఇసక కళ్ళల్లో పడి కసి పుట్టిస్తుంది. వాడు హాయ్ అంటే పిల్లలు బేరమంటారు సిద్ధా. ఎవరిని చూడాలంటే నీ గొంతు మందుతో తడవాలో, ఎవరిని చూస్తే ఆకాశంలో అభిషేకం సీరియల్ వస్తుందో, ఎవడు కనుసైగ చేస్తే మమేత్ ఖాన్ డాన్స్ చేస్తుందో. సిద్ధా భద్రం, వాడి కళ్ళల్లో కళ్ళు కలపకు. కళ్ళ కలకలు వస్తాయి. 108 కిలోమీటర్లో 108 కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సిద్ధా. వెళ్ళు, వాడిని తీసుకురా సిద్ధా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ. వాడి వాసన నీకు తెలుస్తుంది సిద్ధా. సావే దొరికాడు సావే. మమ్మల్ని నాశనం చేసావే. ముందు నన్ను బతికించిపోయా. బతుకుంటే నాకు స్లీపింగ్ బ్యాగ్ పోయా. బతుకుంటే నిన్ను బతికిస్తాను భయా. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ. హర హర మహాదేవ్. ఏంటి భయ కాకులు పిండం పెట్టేది దండం పెట్టండి. నాకు దండం పెడతాడు భయలు. నువ్వు కాకనుకున్నావు, బోకనుకున్నావు, దండం పెట్టట్లేదు సావే. నువ్వు మమ్మల్ని నాశనం చేయించడానికి వచ్చిన దరిద్రం అని దండం పెడుతున్నారు సావే. ఏంటంటే భయ తాకిపోయాను అయితేను భయ. ఆయన దరిద్రం ఎవరు చెప్పారు భయ? వీడు చెప్పాడు సావే. భయ్యో ఏంటి భయ, నేను దరిద్రం చెప్పాంట.
నేను దరిద్రుడు అంటే దండం పెట్టారు, వాళ్ళు మంచోడు అంటే పొడి చంపేస్తారా? దరిద్రుడు అమ్మ చెప్పింది స్వామి. ఏం భయ్యా సోనియమ్మా? స్వామి ఈ బిడ్డకి పేరు పెట్టండి స్వామి. ఈ పోకరు నేను పెట్టేది. పోగ్గాడు, బాగుంది పేరు, పోగ్గాడు. పోగ్గాడు, పోగ్గాడు. పేరు పెట్టి పోకరు నన్ను తిట్టుకున్నాడు. భయ్యా మీకు పిచ్చ పిక్స్ వెళ్ళిపోయింది భయ్యో. స్వామి నువ్వు దరిద్రుల్లో దేవుడు స్వామి. నువ్వు ఎవరికైనా ఏ పేరైనా పెట్టచ్చు, నిన్ను ఏ పేరుతో అయినా పిలుచుకోవచ్చు స్వామి. ఓకే భయ్య, మీరు ఫిక్స్ అయిపోయినట్టు దరిద్రుడు అన్నట్టు. ఓకే భయ్య, ఓకే. నేనే దరిద్రుడిని అయితే, నేనే దరిద్రుడినా, అక్కడ ఉన్న ఆమె గారు నాకు వచ్చి 5 చెప్పాలి భయ్యో. నమస్తివాయ. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. భయ్య ఇది చాలా అన్యాయం భయ్య. ఆవిడంతటా ఆవిడ చెప్పాలన్నా కానీ మీరు చెప్పించదని చెప్పాను భయ్య. ఇది చాలా అన్యాయం భయ్య. సరే భయ్య, ఓకే సరే భయ్య. నేనే దరిద్రుడిని అయితే అక్కడ ఉన్న సోమి వచ్చినట్టు గోపమే కొట్టాలి భయ్య. అంటే ఏం లేదు భయ్య, ఇందాక వచ్చినప్పుడు అటు గేట్ దగ్గర కొన్ని కొట్టానా? కెమెరా అటుంది స్వామి. ఓకే. ఆ అమ్మాయి సీరియస్ తీసుకుని నన్ను కొట్టినాడు అనుకో, మరీ కొడతారా ఏం చేయాలనుకో. ఓకే భయ్య, ఓకే. వాళ్ళ ఆయన 1000 ఇచ్చిన ఏ రోజు ఐ లవ్ యూ చెప్పని హేమ గారు ఈ రోజు నీకు మా ఓడు 100 ఇస్తే నీకు ఐ లవ్ యూ చెప్పారు స్వామి. ఎవడైనా కన్ను కొడితే మళ్ళీ తిరిగి కన్ను కొట్టే స్వామి ఈ రోజు నిన్ను లాక్ కొట్టింది స్వామి. ఎంతకన్నా ఏం జరగాలి స్వామి? నువ్వు అనుకుంటే జరుగుద్ది స్వామి. నీ నవ్వు ఎటకారం, నీ కోపం యాలాకోళం, నీ ఊరు శ్రీకాకుళం. అందరం కదా భయ్య. ఏంటి భయుడు? కాటుకు నల్లని రాత్రి వేళ మందు కోసమై బయలుదేరితి పడమర దిక్కుకి పయనమైతిని. దుర్గా వెన్సులు బగ్గా వెన్సులు తుప్పలు దాటిది కప్పలు దాటిది. దుర్గా వెన్సులు బగ్గా వెన్సులు ఈగలు వెన్సులు అన్ని వెతికితి. చివరికి ఊరు చివర వెలిసిన బెల్ట్ షాపుకై బయలుదేరితి. అక్కడ చుచ్చితి చీపులు ఇక్కరు పుల్లుగా తాగి కుక్కల పక్కన కక్కుతూ ఉన్నా, పందుల పక్కన పడుకుంటున్నా, నిన్నే చుచ్చితి. శివ నేను తట్టుకోలేకపోతున్నా భయ్య, నేను తట్టుకోపోతున్నా. నేను వెళ్తాను భయ్యో. సో రవి, కిరణ్ అండ్ అలాగే చంకి సూపర్ చేశారు, వండర్ఫుల్. విశ్వ అండ్ హేమ ఎలా అనిపించిందండి? బాగా అనిపించింది, గుడ్. మళ్ళీ ఏంటి విశ్వ గారు ఏం అనట్లేదు, ఏమనరా? పిచ్చి పీక్ లోకి వెళ్ళిపోయింది. ఆయనకు కూడా అన్ని నీ పోలికలే. మరీ దారుణం భయ్యో. థ్యాంక్ యూ సో మచ్.